ఇక వెదర్ ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిపోయిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఈ రోజు వాతావరణం చల్లబడి అక్కడక్కడ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరోవైపు హైదరాబాద్ లో రాగల 24 గంటల ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. హైదరాబాద్లో అంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అనుకోవచ్చు, మొత్తం కూడా వాతావరణం అనేది ఒకసారిగా మారిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండలు అంటే 30 డిగ్రీలు కూర్చున్నటువంటి ఎండ ఒక్కసారిగా తగ్గిపోయి వర్షం అయితే ఒకసారిగా పడుతుందో మొత్తంగా ఇప్పుడు ప్రజలైతే ఇబ్బందులు గురయ్యారని చెప్పొచ్చు. అంటే ఒక గంట పాటు కూర్చున్న వర్షం అయితే దాదాపు సాయంత్రం 5 గంటలకు కూర్చున్నట్టు ఒక గంట పాటు వర్షం మాత్రం చాలా వరకు ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. ఆ మేర కురిసి ఈదురు గాలితో కూడినటువంటి ఆ వర్షం. సో ఈ వర్షం ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క ఇటు కూకట్పల్లి నుంచి ఇటు మొత్తంగా కూడా ఈ పంజాగుట్ట మలక్పేట వరకు అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా వర్షం కురవడంతో ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ఇక ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగింది. ఎక్కడ ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో అటు మా వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందిస్తున్నారు. ఎక్కడెక్కడైతే వర్షం నీరు నిలుస్తుందో అక్కడికి తమ సిబ్బందిని పంపించి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అటు డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అన్ని కూడా క్లియర్గా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఆ సందేశాలు వాట్సాప్ ద్వారా కూడా ఇటు మీడియా ఛానళ్లతో పాటు పబ్లిక్ కూడా చెప్తున్నారు, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరోపక్క ఈ వర్షం ఇంకా 2-3 రోజులు కురిసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి అనేటట్టుగా పబ్లిక్ కూడా చెప్తున్నారు. మరోపక్క అధికార యంత్రాంగం కూడా పూర్తిగా కదిలింది. హైదరాబాద్ లో ఏ చుక్క వర్షం పడ్డా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని మనకు ముందుగా తెలుసు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి అంటే ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ ఈ ప్రాంతంలో ఇప్పటి నుంచి జాబర్స్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం, ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కాబట్టి ట్రాఫిక్ అనేది అంతరాయం కలగకుండా ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయ దారులు కూడా వెతుతూ ఆ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ట్రాఫిక్ లో అంటే అంబులెన్స్లకు కానీ ఇటువంటి ఎమర్జెన్సీలకు కూడా ఇబ్బంది కలగకుండా పోలీసులు అప్రమత్తమై వాటన్ని కూడా దారిని మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షం అనేది ఇంకా 2-3 రోజులు కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అధికారులు మాత్రం సమీక్షిస్తూనే ఉన్నారు. మరోపక్క ఇంకో 2-3 రోజులు ఇలాంటి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదురుముదురు గాలితో అంటే దాదాపు ఇటు పంజాగుట్ట నాంపల్లి ఈ ప్రాంతంలో భారీ వర్షం అయితే కురుస్తున్నది. మరోపక్క చెట్లు అంటే దాదాపు ట్రాఫిక్ చెట్లు కూడా కింద పడిపోయి ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ మొత్తం కూడా ఆ ట్రాఫిక్ ను అలాగే ఆ చెట్లను కూడా క్లియర్ చేస్తూ ఆ ట్రాఫిక్ అంతరాయం కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఇంకా 2-3 రోజులు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. Right, Mahinda, thank you for the live updates.